హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు వచ్చేసి సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జెస్ట్ 2016 మోడల్ డీజిల్ వర్షన్. ఈరోజు వచ్చేసి డేట్ వచ్చేసి October 2 వెన్స్డే. ఈరోజు అనేది మనం అనేది డ్యూటీ అనేది లాగిన్ చేద్దాం. ఈరోజు అనేది చూద్దాం ఎంత వస్తుందా అనేది. నిన్నైతే 4000 టార్గెట్ పెట్టుకున్నాము, కానీ 3600 అయింది. వీడియో కానీ చూడకుంటే ఛానల్లో వీడియో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఛానల్లో వీడియో ఉంటుంది, వెళ్ళి అనేది చూడండి. అదైతే ఇప్పుడనే మనమైతే డ్యూటీ అయితే లాగిన్ చేద్దాం. టైం వచ్చేసి 8:35 అయింది. ఫస్ట్ ఓలా అనే లాగిన్ చేద్దాం. ఓలా లాగిన్ చేసి ఒక 5 minutes ఆగిన తర్వాత ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం. లేదంటే ర్యాపిడో కూడా ఒకటేసారి ఆన్ చేసేద్దాం. ఓలా లాగిన్ చేసాము. ఇన్సెంటివ్ చూసుకున్నట్లయితే రోజుకి దారుణంగా చేస్తుండే ఇన్సెంటివ్. ఈరోజు 12 నుంచి పెట్టిండు, 12 PM to 12 PM. 12 నుంచి రాత్రి 12 వరకు 8 రైళ్ళు పెట్టిండు. దారుణంగా పెడుతుండు రోజుకి. ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం. ర్యాపిడో కూడా ఆన్ చేసినాము. చూద్దాం ఏ దాంట్లో రైడ్ పడుతుందా అని. రోజుకైతే దారుణంగా చేంజ్ చేసేస్తుంది ఇష్టం వచ్చినట్టు ఓలాలో. నిన్న చూడండి 8 to 8 పెట్టిండు, 8 to 10 పెట్టిండు. ఈరోజు మధ్యాహ్నం 12 నుంచి 10 వరకు పెట్టిండు. 12 నుంచి 10 లోపు 8 రైడ్స్ కావాలంటే కష్టం. చూడాలి, ఇంకా చేయాలి. కష్టం అంటే కుదరదు. ఇదైతే రోజుకో టైం అనేది పెడుతుండు ఓలాలో. చూసుకొని లాగిన్ చేయాలి. ఓలా అనేది చూసుకొని రైట్స్ అనేది యాక్సెప్ట్ చేయాలి. అదైతే ఇంకేముందబ్బా, చెప్పేకంటూ ఏం లేదు. ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, అందుకు చెప్తున్నాను. ఓకే, మరి అయితే తర్వాత అయితే అప్డేట్ చేస్తాను. నిన్నైతే చాలా పెద్దగా వచ్చింది వీడియో అనేది. నిన్నైతే చాలా పెద్దగా వచ్చింది వీడియో. చూసుకొని ఈరోజు కొంచెం చిన్నగా చేస్తాను వీడియో అనేది. ఓకే, మరి అయితే తర్వాత అనేది అప్డేట్ చేస్తాను. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ. శిల్పా హిల్స్ 6 kilometers 213 rupees. వెళ్దాం. మార్నింగ్ అయితే డ్యూటీ ఎక్కలేదు, ఈవినింగ్ ఎక్కాను. ఇందాక చెప్పాను కదా మార్నింగ్ ఎక్కలేదు. చెప్పాను కదా మార్నింగ్ వెళ్తున్నా అని, ఇప్పుడే డ్యూటీ స్టార్ట్ చేస్తున్నా అని. మార్నింగ్ అయితే ఎక్కలేదు. ఇప్పుడు అనేది ఎక్కిన 5కి ఎక్కిన డ్యూటీ. 8 రైడ్స్ తీయాలి, 2 రైడ్స్ అయినాయి, ఇంకా 6 తీయాలి. అవి చూపిద్దాం అనేసరికి రైడ్ పడిపోయింది ఓలాలో. సరే అయితే మళ్ళీ అయితే చూపిస్తాను. మీరైతే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ అయితే డ్యూటీ చేయలేదు ఈరోజు. మార్నింగ్ ఎక్కినా కానీ రైడ్స్ ఏమంతగా ఏం పర్లేదు. ఈరోజు గాంధీ జయంతి కదా, బయట ట్రాఫిక్ కూడా ఏం లేదు. ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంది ట్రాఫిక్ కూడా. అది ఇప్పుడైతే మనమైతే ఈ రైడ్ అయిపోయినాక మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాం. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 11 అయింది, 10:50 అయింది, 10:50 నైటు. ఇదిగోండి నైటు 5 గంటలకు ఎక్కిన. మార్నింగ్ అయితే ఏం రైళ్ళు ఏం తీయలేదు. ఇప్పుడు వచ్చేసి నేను ప్రెజెంట్ ఎర్రగడ్డ కాడ ఉన్నా, ఎగ్జాక్ట్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ కాడ ఉన్నా. సాయంత్రం 5 గంటలకు ఎక్కిన. మార్నింగ్ ఏం రైడ్స్ ఏం తీయలేదు. ఇప్పటికి అమౌంట్ అయితే 1500 వరకు అయింది. 7 రైడ్స్ తీసిన. తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 89 ఓలాలో. కార్ తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి
కనీసం 108 కిలోమీటర్స్, అంటే 20 కిలోమీటర్స్ డిఫరెంట్ వస్తుంది. డిస్టెన్స్ అప్డేట్ కావట్లేదు ఓలాలో. అది ఇప్పుడు అదే ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లమే అది. ప్రతి రైడ్ మీద 2-3 కిలోమీటర్లు తక్కువ చేస్తుండు. అదైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం వచ్చేసి 7 రైడ్స్ యూస్ చేసినాము. ఈ 7 రైడ్స్ అనేవి మీకు చూపిస్తాను, చూడండి. ఇది వచ్చేసి 5కి పడింది ఫస్ట్ రైడు, మినీ రైడు. 5కి ఒకటి పడింది, అదనే క్యాన్సిల్ అయిపోయింది. కస్టమరే క్యాన్సిల్ చేసుకుండు వెంటనే. తర్వాత 5-6కి ఇంకోటి పడినది మినీ. ఇది వచ్చేసి కొంపల్ నుంచి మాదాపూరు దుర్గం చెరువు కార్ డ్రాప్ చేసిన. దీని కిలోమీటర్ వచ్చేసి 22.9 కిలోమీటర్స్, 1 అవర్ టైం పట్టింది ఎగ్జాక్ట్గా. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 389. దాంట్లో నుంచి కమిషన్ వచ్చేసి 21 రూపీస్ కమిషన్ కట్ చేసుకుండు, GST 21 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 346 రూపీస్ ఇచ్చిండు. దాని తర్వాత నెక్స్ట్ రైడ్ వచ్చేసి ఇది మాదాపూర్ నుంచి పన్నది బాలనగర్. యాక్సెప్ట్ చేద్దాం. ఇది 4 కిలోమీటర్స్ పికప్ ఉంది, అయినా కూడా యాక్సెప్ట్ చేసిన. ఎందుకంటే మనకు అనేది ఇన్సెంటివ్ పోతుంది, అంటే 200-300 వరకు పోతుంది, అందుకని యాక్సెప్ట్ చేసిన. దీని తర్వాత అనేది మళ్ళీ తర్వాతనే మీ అప్డేట్ చేస్తాను. ఇది అయిపోయినాక 4.3 ఉంది. ఓకే ఇదైతే అప్డేట్ చేసి మీకు ఇదైతే కంప్లీట్ అయిపోయినా మీకు కాల్ చేస్తాం. 4 కిలోమీటర్స్ పికప్, 4 కిలోమీటర్స్ డ్రాప్, 8 కిలోమీటర్స్. ఇప్పుడైతే రైడ్ అయితే అయిపోయింది. అది 4 కిలోమీటర్స్ 110 రూపీస్ ఇచ్చిండు. ఇంకా నెక్స్ట్ అయితే రైడ్స్ అయితే ఏం పర్లేదు, చూద్దాం. డీజిల్ అయితే ఉంది ఫుల్గానే. టార్గెట్ ఇచ్చిన 8 రైడ్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు అమౌంట్ వచ్చేసి 1900 వరకు అయింది మొత్తం కలిపి, ఇన్సెంటివ్తో కలిపి. కిలోమీటర్స్ వచ్చేసి ఇప్పటికైతే 120 తిరిగిన. ప్రజెంట్ రూమ్కి అయితే నేను దగ్గరలోనే ఉన్నా, 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా. చూస్తా, ఏమన్నా రైడ్స్ పడితే వెళ్తా, యాక్సెప్ట్ చేస్తా, లేదంటే వెళ్ళిపోతా. అది ఇప్పుడు వరకు అయిందైతే చూపిస్తా చూడండి. ఇందాక ఎన్ని 2 ఏమో చూపించాయి కదా. ఎస్ 2 అనేది చూపించిన, 2 చూపిస్తుంటే పన్నది. ఇప్పుడు అనేది చూపిస్తా. ఇదిగోండి సెకండ్ వచ్చేసి మాదాపూర్ నుంచి హైటెక్ సిటీ. ఇది హైటెక్ సిటీ కాదు, ఇది ఎక్కడ అంటే కూకట్పల్లి రూట్లో డ్రాప్ చేసింది. ఇది కూకట్పల్లి రూట్ కాదు, ఇది డ్రాప్ చేసింది. ఇక్కడ లొకేషన్ తప్పు వచ్చింది, హైటెక్ సిటీ కాదు ఇది. ఐడియా రావట్లే పేరు అయితే. కిలోమీటర్స్ అయితే 5.3 కిలోమీటర్స్ తిరిగిన. దీని క్యాష్ కలెక్ట్ వచ్చేసి 120 రూపీస్, దాంట్లో GST వచ్చేసి 6 రూపీస్ కట్ చేసిండు, కమిషన్ ఏం కట్ చేయలేదు. మనకు వచ్చేసి 118 రూపీస్ ఇచ్చిండు, 118 రూపాయలు ఇచ్చిండు. టైం వచ్చేసి 18 మినిట్స్ పట్టింది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి క్యాన్సిల్ అయింది, కస్టమర్ రాలేదు, బుక్ చేసుకుండు కానీ క్యాన్సిల్ చేసేసిన నేనే. 26 రూపీస్ ఇచ్చిండు. నెక్స్ట్ ఇది వచ్చేసి 12 కిలోమీటర్ ట్రావెల్ చేసిన. నెక్స్ట్ ఇది మధురా నగర్ గచ్చిబౌలి నుంచి ఇందిరానగర్ ఖైరతాబాద్. ఇది ఎక్కడంటే ఖైరతాబాద్లో ఇది ప్రసాదం ఎక్కడ డ్రాప్ చేసిన. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 222 రూపీస్. దాంట్లో నుంచి GST ఓలా కమిషన్ వచ్చేసి 12 రూపీస్ కట్ చేసుకుండు, GST 12 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 197 రూపీస్ ఇచ్చిండు. 12.7 కిలోమీటర్స్ 30 మినిట్స్ టైం పట్టింది.
నెక్స్ట్ వచ్చేసి ఇది హుస్సేన్ సాగర్ ఖైరతాబాద్ నుంచి బోడుప్పలు. దీనికి వచ్చేసి 354 రూపీస్ క్యాష్ కలెక్ట్. దీంట్లో వచ్చేసి 20 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు, 33 రూపీస్ కమిషన్ కట్ చేసుకుండు. మనకి ఇచ్చింది 299 రూపీస్ ఇచ్చిండు. ట్రావెల్ చేసిన కిలోమీటర్స్ వచ్చేసి 17.3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 50 మినిట్స్ పట్టింది. నెక్స్ట్ రైడ్ వచ్చేసి బోడుప్పల్ నుంచి హబ్సిగూడ మెట్రో స్టేషన్ కార్ డ్రాప్ చేసిన ఇది వచ్చేసి దీని క్యాష్ కలెక్ట్ వచ్చేసి 132 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 6 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 130 రూపీస్ ఇచ్చిండు. 6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము 21 మినిట్స్. చిన్న రైడ్స్ కూడా యాక్సెప్ట్ చేసేసిన, టార్గెట్ అవుతుందో కాదో అనుకుంటూ. టార్గెట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇది వచ్చేసి టార్నాకా నుంచి బంజారా హిల్స్. దీనికి వచ్చేసి 130 రూపీస్ ఇచ్చిండు. 377 రూపీస్ ఇచ్చిండు క్యాష్ కలెక్ట్. దాంట్లో నుంచి వచ్చేసి 15 రూపీస్ కమిషన్ కట్ చేసుకుండు. థర్డ్ పార్టీ అని చాలా కట్ చేసిండు. జూ అమౌంట్ 100 రూపీస్ కట్ చేసిండు. జిఎస్టీ వచ్చేసి 15 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 246 రూపీస్ ఇచ్చిండు 16 కిలోమీటర్స్కి. టైం వచ్చేసి 47 మినిట్స్ పట్టింది. నెక్స్ట్ ఇది వచ్చేసి బంజారా హిల్స్ నుంచి ఎర్రగడ్డ. దీనికి వచ్చేసి 197 రూపీస్ మనకి ఇచ్చిండు. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 197. దాంట్లో నుంచి కమిషన్ వచ్చేసి 2 రూపీస్ కట్ చేసుకుండు. జిఎస్టీ వచ్చేసి 10 రూపీస్ కట్ చేసిండు. మనం ట్రావెల్ చేసిన కిలోమీటర్స్ వచ్చేసి 9.3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 185 రూపీస్ ఇచ్చిండు. నెక్స్ట్ వచ్చేసి ఇదే లాస్ట్ రైడు. ఐడిపిఎల్ బాలనగర్ నుంచి నందానగర్. ఇది నందానగర్ ఎక్కడంటే చింతల్ వస్తుంది పక్కనే, చింతల్ రూటు, ఐడిపిఎల్ చింతల్ రూటు. ఇది వచ్చేసి 411 రూపీస్ క్యాష్ కలెక్ట్. దాంట్లో నుంచి వచ్చేసి 5 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. కానీ మనకు వచ్చేసి 110 రూపీస్ ఇచ్చిండు. ట్రావెల్ చేసిన కిలోమీటర్స్ వచ్చేసి 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. కానీ మనం పికప్ కూడా 4 కిలోమీటర్సే వెళ్ళాము. అదైతే టోటల్ వచ్చేసి 1662 రూపాయలు. ఇన్సెంటివ్ వచ్చేసి 248 రూపీసు. తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 118 కిలోమీటర్స్ ప్లస్ 10 వస్తుంది. ఇప్పుడు నేను పోయేకి రూమ్కి 130 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 130 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే 1900 రూపాయలు మనకు అనేది వచ్చినాయి. అదైతే ఉన్నాయి. ఈరోజు ఎర్నింగ్ అయితే సాయంత్రం 5 నుంచి ఈవినింగ్ ఎప్పుడైతే 11 అయింది. 11 వరకు చేస్తే అంటే 7 అవర్స్ డ్యూటీ చేస్తే 1900 వచ్చేసినాయి. ట్రాఫిక్ అయితే ఏం లేదబ్బా, ట్రాఫిక్ లేదు కాబట్టి కొట్టేసిన ఈజీగా, తొందరగా కొట్టేసిన, ట్రాఫిక్ లేదు కాబట్టి. అన్ని 12-13 కిలోమీటర్స్ హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయినాం. అదైతే అట్లుంది. ఇంకేముందబ్బా చెప్పేకంతూ ఏం లేదు. ఇదైతే మార్నింగ్ అయితే రైడ్స్ ఏం లేవని 1 అవర్ ఉన్నా లాగిన్లో. రైడ్స్ అయితే అసలు మోగనే లేదు. ఈరోజు గాంధీ జయంతి కదా, ట్రాఫిక్ కూడా ఏం లేదు, అన్నీ బంద్ కాబట్టి మనకు రైడ్స్ కూడా ఏం పడలేదు మార్నింగ్. ఈవినింగ్ అనేది మనకు బ్యాక్ టు బ్యాక్ పడినాయి. 5కి లాగిన్ చేసిన, లేటు లాగిన్ చేసిన అనుకున్నా. కొంచెం ముందు లాగిన్ చేసింటే 4కి అట్లా లాగిన్ చేసింటే ఏమన్నా టార్గెట్ అయిపోయేదేమో తొందరగా. ఇంకా సరే ఇప్పటికైతే మనకైతే ఈరోజు 1900 వచ్చినాయి. దాంట్లో డీజిల్ వచ్చేసి 130 కిలోమీటర్స్ అంటే 16.4 కిలోమీటర్ పర్ లీటర్ వచ్చింది. ఇప్పుడే ఉన్న టోటల్ అప్డేట్ చేసేస్తాను చూడండి. నా రైడ్ అయితే ఏం పడట్లేదు, నేను కూడా వెళ్ళిపోతాను. ఇప్పుడు 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా. 130 డివైడెడ్ బై 16.4 800 రూపాయలు డీజిల్ అనేది అయింది. అంటే 1900లో 800 పోతే 1100 రూపాయలు ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి. అది ఇదబ్బా ఈరోజు డ్యూటీ అయితే 1100 రూపాయలు వచ్చినాయి. కానీ టైం అయితే తక్కువ టైంలోనే ఎక్కువ అమౌంట్ వచ్చినాయి. ట్రాఫిక్ ఏం లేదు కాబట్టి. ఒకవేళ ట్రాఫిక్ ఉండింటే అంత వచ్చేది కాదు.
అదైతే రైడ్స్ కూడా నేను మధ్యలో ఎందుకు అప్డేట్ చేయలేదు అంటే బ్యాక్ టు బ్యాక్ వేసేస్తున్నాడు. మళ్ళీ మనం వేసినట్టు యాక్సెప్ట్ చేసినట్లయితేనే రైడ్ అనేది మనకు టార్గెట్ అనేది తొందరగా అయిపోద్ది. 12 వరకే ఇచ్చిండు మనకు టైము. మధ్యాహ్నం 12 నుంచి 12 లోపు 8 రైడ్స్ చేయమని ఇచ్చిండు. కానీ మనం 12కు లాగిన్ కాలే కదా, 5 గంటలకు లాగిన్ అయినాం. 8 రైడ్స్ అయితే కావా అనుకుంటూ చేసిన, లాస్ట్కి అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఈ రైడ్ అయిపోయినాక అసలు రైడే వేయాలి. ఇప్పటికి లాగిన్లోనే ఉంది అకౌంట్. ఓలా ర్యాపిడో 2 లాగిన్లోనే ఉన్నాయి, రైడే వేయాలి. మన అదృష్టం అనుకోవాలి. అదైతే టార్గెట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇందాక 4 కిలోమీటర్స్ పికప్ 4 కిలోమీటర్స్ డ్రాప్ అనేది మనం అనేది క్యాన్సిల్ చేసేసి ఉంటే ఇబ్బంది పడేతోళ్ళం మేము, లేదా ఆడ నుంచి ఇంకో రైడ్ ఉండదో తెలీదు. నేనైతే ఇబ్బంది పడేతుండనే అనుకుంటున్నా. పల్లె కాబట్టి ఇప్పుడు అది అన్నది కాబట్టి ఇన్సెంటివ్ అనేది 200 వచ్చింది. అంటే 8 కిలోమీటర్స్కి మనకి కాదు అనుకున్నందుకు 200 అనే అమౌంట్ అనేది వచ్చేసినాయి. అదైతే అంటే ఇప్పుడు మనకంటే ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 1100, డీజిల్ వచ్చేసి 800 అయింది. అది మరి అయితే మీరు అనేది ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగానే రిప్లై ఇస్తాను. బాయ్ మరి అయితే, గుడ్ నైట్ అందరికీ. నేను ఇప్పుడు ఖాళీగా వెళ్ళిపోతా ఉన్నా, రైట్స్ అయితే ఏం పర్లేదు. ఒక పర్టే మళ్ళీ యాడ్ చేస్తా, అప్డేట్ ఇస్తా. పడకుండా నా ఇంతే క్లోజ్ అనుకోండి. గుడ్ నైట్ మరి అయితే అందరికీ.